అందరూ ఇష్టంగా తినే ఓరియో కుకీ ఫేక్ అని మీకు తెలుసా? ఎందుకంటే అసలైన ఓరియో 1999 లోనే ఆగిపోయింది. ఎలా అంటే 1895 లో జాకోబ్ మరియు జోసెఫ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరిద్దరూ కలిసి ఒక పెద్ద బేకరీని స్థాపించారు. కానీ ఒక రోజు వీరిద్దరి మధ్య గొడవ వచ్చింది. జోసెఫ్ అన్నాడు, అన్న నేను పార్ట్నర్షిప్ తీసుకుని ఈ బేకరీని ఇంకాస్త పెద్దదిగా చేస్తానని. అప్పుడు జాకోబ్, అది నీకు కష్టం అవుతుంది, నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని చెప్పాడు. వీరిద్దరి మధ్య గొడవ ఇంకా ఎక్కువైంది. చివరికి జాకోబ్ ఆ బేకరీని వదిలేసి తన సొంత బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. జోసెఫ్ తన బేకరీని ఇంకా పెద్ద చేశాడు. కానీ జాకోబ్ కొత్తగా హైడ్రాక్స్ అనే బిస్కెట్ ని తయారు చేశాడు. ఈ బిస్కెట్ మార్కెట్ లోకి వచ్చిన వెంటనే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మధ్యలో క్రీమ్ ఉన్న బిస్కెట్ ని అప్పటి వరకు ఎవరూ చూడలేదు. హైడ్రాక్స్ బిస్కెట్స్ బాగా సేల్స్ అయ్యాయి. ఇది చూసి జోసెఫ్ హైడ్రాక్స్ ని కాపీ చేసి ఓరియో అనే కొత్త బిస్కెట్ ని తయారు చేశాడు. మొదట్లో ఓరియోని ఎవరు కొనలేదు. కానీ తర్వాత క్లీనింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలు వారి ఉత్పత్తులకు హైడ్రాక్స్ అనే పేరు పెట్టడం మొదలు పెట్టారు. హైడ్రాక్స్ అనే పేరు విన్న వెంటనే కొందరికి బాత్రూమ్ క్లీనర్ లా అనిపించింది. అందుకు హైడ్రాక్స్ ను కొనడం తగ్గించారు. మరోవైపు ఓరియో అనే పేరు అందంగా అనిపించింది, బాగా పాపులర్ అయింది. తర్వాత అందరికి హైడ్రాక్స్ అనేది ఓరియో ఒక కాపీ అనుకున్నారు. కానీ నిజమేంటంటే ఓరియోనే హైడ్రాక్స్ కాపీ.